ఈజీగా దోచుకోవచ్చు. ట్యాక్సులని 300% పెంచండి. బలగాలతో వెళ్లిన మన ఓడలన్నీ వాళ్ళ బంగారంతో తిరిగి రావాలి. చరిత్ర స్మరించుకుంటుంది. ఝాన్సీ లక్ష్మీబాయ్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణత్యాగాల్ని. కానీ ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు. ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధ భేరి మోగించిన రేనాటి సూర్యుడు. పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డవౌరా ఉయ్యాలవాడ నారసింహుడా. చరిత్ర పుటలు విస్మరించ వీలు లేని వీరా రెనాటి సీమ కన్న సూర్యుడా. మృత్యువే స్వయాన చిరాయురస్తువనగా ప్రసూతి ఖండమే జయించినావురా. నింగి శిరసు వంచి నమోస్తు నీకు అనగా నవోదయానివై జనించినావురా. ఉషస్సు నీకు పిరాయరా. యశస్సు నీకు రూపమాయరా. రేనాటి వీరులారా, ఈ యుద్ధం నీ కోసం కాదు, నీ అన్నల కోసం, నీ తల్లి కోసం, మీ బిడ్డల కోసం. చరిత్రలో మనం ఉండకపోవచ్చు, కానీ చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి. ఈ సామాన్యులేవో సామ్రాజ్యాన్ని కూల్చారని చరిత్ర చెప్పుకోవాలి. అహంకరించు ఆంగ్ల దొరల పైన హుంకరించగలుగు ధైర్యమా. తలంచి బ్రతుకు సాటి వారిలో సాహసాన్ని నింపు శౌర్యమా. శృంఖలాలనే పెంచుకోమని స్వేచ్ఛ కోసమే శ్వాస నిమ్మని నినాదం నీవేరా. ఒక్కొక్క బిందు వల్లే జనులనొక్క చోట చేర్చి సముద్రం వల్లే మార్చినావురా. ప్రపంచమునికి పోవు పెను తుఫానులాగా వీచి తొరల్ని ధిక్కరించినావురా. మొట్టమొదటిసారి స్వతంత్ర సమర భేరి పిఠెల్లు మన్నది ప్రజాళి పోరిది. కాళరాత్రి వంటి పరాయి పాలనాన్ని దహించు జ్వాలలో ప్రకాశమేది. నా భరతమాత గడ్డ మీద నిలబడి హెచ్చరిస్తున్నా, నా దేశం వదిలి వెళ్ళిపోండి, లేదా యుద్ధమే. ఉషస్సు నీకు పిరాయరా. యశస్సు నీకు రూపమాయరా.
మనుషులైతే మనం మడిచివేసే జులం ఒప్పుకోకంది నీ ఉద్యమం. ఆనని బిడ్డని అమ్మని జన్మని బంధనాలన్నీ వదిలి సాగుదాం. పానువే లక్షలై ఒకే లక్ష్యమై అటే వేయని ప్రతిపదం. కథన రంగమంతా కొదమ సింగమల్లే ఆక్రమించి విక్రమించి తరుముతోంది రారి వీర సంహారా. ఉషస్సు నీకు ఊపిరాయరా. గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్లాండ్. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ప్రాణానికి లక్ష్యం ఒక్కటే, స్వాతంత్రం స్వాతంత్రం స్వాతంత్రం.